నరేంద్ర మోడీ బ్రూనై సుల్తాన్ని కలవడానికి వెళ్తే ఇప్పుడు బ్రూనై సుల్తాన్ గురించి ఏం కావాలి? బ్రూనైకి మనకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి, స్నేహస్తం ఏంటి, వాళ్ళతో దానివల్ల మనకేంటి ఉపయోగం, మన దేశంలో పెట్టుబడులు పెడతారు లేదా వాళ్ళ దేశంలో మనకి ఏమైనా ఉపాధి అవకాశాలు ఇస్తారా, ఇది. కానీ మన పత్రికలు హైలైట్ చేసిన అంశం ఏంటంటే బ్రూనైకి సంబంధించినటువంటి బోల్కియాకి విలాస పురుషుడిగా పేరొందినోడే బ్రూనై సుల్తాను. అరుదైన రికార్డులు ఆయన సొంతం. 2 ఎలిజబెత్ రాణి తర్వాత ప్రపంచంలో అత్యధిక కాలం పదవిలో ఉన్న పాలకుడు ఆయనే. ఈ సుల్తాన్ పూర్తిగా పాశ్చాత్య శైలిలో విలాస జీవితం గడుపుతుంటాడు. ఆ రాజకుటుంబ సంపద $4,000 కోట్ల, అంటే 3,28,000 కోట్లు ఉంటుందని అంచనా. చమురు సహజ అమ్మకాల ద్వారా వచ్చే సొమ్మే వాళ్ళ ఆదాయ వనరు. 1946లో రాజకుటుంబంలో జన్మించిన సుల్తాన్ విద్యాభ్యాసం విదేశాల్లో జరిగింది. 19 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తర్వాత బ్రిటన్లోని రాయల్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. తండ్రి పదవి నుంచి దిగిపోవడంతో 68లో రాజుగా అధికారం చేపట్టారు. ఆయన తన ప్రైవేట్ జెట్ విమానంలో 7,000 మైళ్ళు ప్రయాణించి లండన్లోని ది డోర్చెస్టర్ హోటల్లోని బార్బర్ దగ్గరికి వెళ్ళి క్షవరం చేయించుకుంటారు. ఈ విషయాన్ని 2009లోని డైలీ మెయిల్ పత్రిక పెద్ద కథనమే రాసింది. దాదాపు $20,000 అంటే $16.5 లక్షల క్రాఫ్ట్కి పెడతాడు అతను. చిత్రకళ అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ప్యారిస్లో పియర్రీ అగస్టే రినోయిస్ చేసిన చిత్రాన్ని ఏకంగా $7 కోట్ల అంటే $574 కోట్ల కొన్నాడు. బ్రూనై సుల్తాన్ కోటలో 1700 గదులు ఉంటాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ విషయాన్ని చెప్పింది. 257 స్నానపు గదులు, 5 ఈత కోలన్లు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద నివాస భవంతిగా ఇది గిన్నిస్ రికార్డు ఉంది. 1980లోనే దీని నిర్మాణానికి $140 కోట్ల ఖర్చు పెట్టారు. ప్యాలెస్లో 100 గ్యారేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 7,000 విలాసవంతమైన కార్లు కొలువుదీరు ఉంటాయి. వీటి విలువ $500 కోట్ల అంటే 41,000 కోట్ల పైన. ప్రపంచంలో మరెవరి దగ్గర లేనంతగా 600 రోల్స్ రాయిస్ కార్లు ఆయనకున్నాయి. 450 ఫెరారీ, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. జాగ్వార్, పోర్షే, లంబోర్గిని, BMW వంటి వాహనాలు ఉన్నాయి. వీటిలో బంగారం పోత పూసిన రోల్స్ రాయిస్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న 7 ఫెరారీలు, 456 GT వెన్సీలో ఒకటి సుల్తాన్ దగ్గర ఉంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసినాయి.